గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. గుంటూరు తూర్పు అభ్యర్థి మహ్మద్ నజీర్, పశ్చిమ అభ్యర్థి గళ్ల మాధవి, ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కి మద్దతుగా ప్రచారం చేశారు. చంద్రబాబు అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేస్తే జగన్ అబ్దుల్ సలాంను ఆత్మహత్య చేసుకునే విధంగా వేధించారని చంద్రశేఖర్ తెలిపారు. చంద్రబాబు యూనివర్సిటీలు తీసుకొస్తే జగన్ గంజాయిని తీసుకొచ్చారని చంద్రశేఖర్ విమర్శించారు. చంద్రబాబు హయాంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని, రాష్ట్ర అభివృద్ధి ఆయనతోనే సాధ్యమని గళ్ల మాధవి స్పష్టం చేశారు. 2014 నుంచి 19 వరకు ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ముస్లింలపై ఎక్కడా దాడులు జరగలేదని తూర్పు మహ్మద్ నజీర్ చెప్పారు. చదువు రాక దిక్కు లేక దిక్కులు చూస్తున్న మన బిడ్డలున్నారు. చదివినోడికి ఉద్యోగం లేదు, ఉద్యోగానికి జీతం లేదు, జీతం ఇవ్వటానికి డబ్బులు లేవు, ఒక రాజధాని లేదు, ఒక పోలవరం లేదు, ఒక కొత్త ఇండస్ట్రీ లేదు, ఒక జాబ్ లేదు, ఒక రోడ్డు లేదు. ఇలాంటి అరాచక అవినీతిమయమైన నిరంకుశ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూకలి వేళ్లతో పెకిలించి రాజకీయ సమాధి కట్టాలని విధ్వంస పరిపాలనను, సైకో పరిపాలనను, ముస్లింల మీద జరుగుతున్నటువంటి దాడులకు అన్ని వర్గాలకు న్యాయం చేయాలంటే తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తప్పకుండా మనందరం కూడా ఆయనకి మద్దతుగా నిలపాల్సినటువంటి అవసరం ఉంది. 5 ఏళ్ల నుంచి మన రాష్ట్రంలో జగన్ బాబా 151 దొంగల ముఠ వచ్చి ప్రజలని అశాంతికి గురి చేసింది. ఈ అశాంతి నుంచి బయట పేసే మహోన్నత నాయకుడు మనకు రాబోతున్నాడు. ఆంధ్ర రాష్ట్రమా ఇక